సంజీవిని మెడికల్ వ్యాన్ ఇది అందరికీ సుపరిచితమైనది. 30 సంవత్సరాలుగా మన సేవా బస్తీలలో వైద్య సదుపాయాన్ని బస్తీల్లోకి వెళ్ళి నిర్వహించుకుంటూ వచ్చాము. మనం కరోనా తర్వాత మనమే ఒక 50 బెడ్ హాస్పిటల్ ఇక్కడే కాదు, కొక్కిరేణి దగ్గర సూర్యాపేట జిల్లాలో ఉన్న కొక్కిరేణి ఆ ప్రాంతంలో కూడా ఒక హాస్పిటల్ని మనం పెట్టుకున్నాం. అయితే ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఆల్రెడీ మన ఇనాగ్రల్ అయింది, కానీ ఈ రోజు నుంచి బ్లడ్ క్యాంప్స్ నిర్వహించుకోవటం ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాం. యాక్టివిటీ స్టార్ట్ అవుతోంది ఇక్కడి నుంచి. దీంట్లో బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్ కానివ్వండి, లేకపోతే దాని ఆవశ్యకత పెద్దగా చెప్పవసరం లేదు. దీంట్లో చాలా మంది ఆల్రెడీ చాలా సార్లు రక్తం ఇచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇందాక 50 సార్లు ఇచ్చిన వాళ్ళని చెప్పారు ఒకళ్ళు, 30 సార్లు అన్నారు ఇంకొకరు. ఇట్లా చాలా సార్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. దాని యొక్క నెసెసిటీ తెలిసిన వాళ్ళు కాబట్టి చేశారు. అయితే మన ప్రాంతంలో అంటే తెలంగాణ ప్రాంతంలో కూడా ఒకవేళ డేటాబేస్ని కనుక మనం చూసినట్టయితే సుమారుగా 180 వరకు సుమారుగా ఒక 5 అటు ఇటులో ఉంటాయి బ్లడ్ బ్యాంక్స్ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి ఆల్రెడీ. ట్విన్ సిటీస్లో చూసుకుంటే ఒక 80 వరకు ఉన్నాయి. మళ్ళీ సేవాభారతి ఇన్ని బ్లడ్ బ్యాంకులు ఉండంగా కూడా గోవిందాజీ అయ్యే ఇన్ని బ్లడ్ బ్యాంకులు ఉన్నప్పటికీ మళ్ళీ మనం పెట్టవలసిన అవసరం ఉందా? ఇది చాలా మందికి ఒక సంశయం ఉంది. వాస్తవానికి బ్లడ్ బ్యాంక్ సంఖ్య ఎక్కువగానే ఉంది ఇక్కడ. వాళ్ళ పనితీరు కూడా బాగుంది. ఆల్రెడీ అధ్యక్షులు కూర్చున్నారు. రోటరీ క్లబ్ లో కూడా దాని ద్వారా కూడా చాలా క్యాంప్స్ నడుస్తున్నాయి. ఒక్క నిమ్స్ ఒకటే 2025లోనే 1,00,000 యూనిట్లు వాళ్ళు తీసుకున్నారు కూడా గత 2025లో దాని యొక్క డాటా ప్రకారం. ఇంత ఒక బ్లడ్ని సేకరించే ఒక వ్యవస్థ ఉంది. అయినప్పటికీ ఇంకా తక్కువ అవుతోంది. ఎక్కడ అవుతోంది అంటే బ్లడ్ బ్యాంక్ యొక్క సంఖ్య వల్ల కాదు, దాతల యొక్క కొరత కారణంగా అవుతోంది. మళ్ళీ దాతలు లేరా అంటే దాతలు కూడా ఎక్కువ ఉన్నారు, కానీ అవసరానికి ఎప్పుడైతే అవసరమైందో ఆ సమయానికి వెళ్ళే ఒక సంఖ్య తక్కువ ఉంది. కాబట్టి మన బ్లడ్ బ్యాంక్ గత సేవాభారతి జనహిత సేవా ట్రస్ట్ ద్వారా కలిసి సంఘతో కలిపి గత 6-7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలకి రక్త ప్రముఖుల్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. అలా ప్రతి నగరానికి కూడా ఒక రక్త ప్రముఖుని ఏర్పాటు చేశాం సంఘం నుండి. సంఘ సేవా విభాగంలో అదొక పార్ట్ చేశాం మనం. తద్వారా ప్రతి గురుదక్షిణ లేకపోతే ఏదైనా మాస్ కార్యక్రమం, ఇంకొక పెద్ద కార్యక్రమాలు అయినప్పుడు వాళ్ళ నుంచి డాటా కూడా తీసుకున్నాం. వచ్చిన యొక్క స్వయం సేవకుల ద్వారా వాళ్ళ గ్రూప్ ఏంటి లేక గ్రూప్ టెస్టింగ్ చేయించి ఒక పెద్ద డేటాబేస్ని మనం సేకరణ చేసాం ఆ రోజుల్లో. సుమారుగా ఇప్పుడు జనహిత దగ్గర ఎంత కాదన్నా ఒక 50,000 మంది యొక్క డాటా ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర. కానీ అక్కడ ఉన్న చిన్న లోపం కారణం ఏంటంటే డాటాని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఈ రోజు వరకు నేను ఇచ్చాను, కానీ రేపటి రోజు నేను ఇచ్చే పరిస్థితి ఉందో లేదో కూడా చెక్ చేసుకునే వ్యవస్థ లేని కారణంగా ఒక 10 కాల్స్ వెళ్తే ఒక లిస్ట్ చేయడం చాలా కష్టంగా మారింది అక్కడ. కాబట్టి దీన్ని రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేసే వ్యవస్థ అక్కడ కొద్దిగా నిర్మాణం లేదు. కాబట్టి మన బ్లడ్ బ్యాంక్ ఈ రోజున మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో రేర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా డేటాబేస్ రెడీ చేసుకోవటము, మిగతా గ్రూప్ లో ఉన్న వాటిని కూడా సేకరణ చేసినప్పటికీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాగలిగిన ఒక వ్యవస్థ నిర్మాణం చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సంగతం అన్నది అది మనకే సాధ్యం, ఎవరితో కూడా సాధ్యమయ్యేది కాదు అది. కాబట్టి చాలా రేర్ గ్రూప్స్ ఉన్నవి కూడా అవసరాలు అవుతున్నాయి. మొన్ననే ఒక ఆర్ట్ ఆపరేషన్ సంథింగ్ ఒకటి కాల్ వచ్చింది. ఎంత ప్రయత్నం చేశామో సుమారుగా మన కార్యకర్తలు ప్రతి విభాగాధికారులు అందరూ కూడా ప్రయత్నం చేశారు. దురదృష్టం కొద్దీ అతనికి దొరకలే. 10 యూనిట్లు ఎంతో కావాలన్నారు, చివరికి 4 యూనిట్లు దొరకటం చాలా కష్టమైంది. డోనార్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి రెగ్యులర్గా మానిటర్ చేసే వ్యవస్థ అవసరం ఉంది. అందుకని మన సేవాభారతి బ్లడ్ బ్యాంక్ నుండి
బ్లడ్ సేకరణ చేయటం, క్యాంపులు పెట్టడమే కాకుండా ఏదైతే అత్యవసరంగా ఏ బ్లడ్ అయితే కావాల్సి వచ్చినప్పుడు ఇచ్చే ఒక వ్యవస్థ నిర్మాణం చేయడానికి భాగ్యనగర్, సికింద్రాబాద్, భాగ్యనగర్ ఈ 2 ట్విన్ సిటీస్ లో సుమారు మనకి 100 నగరాలు ఉన్నాయి. 100 నగరాలకి 100 మంది సేవా ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు ఆ 100 మంది సేవా ప్రముఖులతో పాటుగా రక్త ప్రముఖులు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా ఒకరు వచ్చారు దిల్షుక్ నగర్ నుంచి, అక్కడ రక్తం ఇవ్వడానికి అక్కడ కూర్చున్నారు ఆల్రెడీ అక్కడ. సో వారు జిల్లా రక్తదాన ప్రముఖ ఆయన. ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉంది కాబట్టి వీళ్ళకి రెగ్యులర్ గా మన యొక్క బ్లడ్ బ్యాంక్ నుండి మానిటర్ చేసి వాళ్ళకి నగర వారీగా ఇలాంటి డేటాబేస్ ఉన్న వాళ్ళందరినీ నెలకొకసారి, 2 నెలలకా, 5 నెలలకా ఒకసారి కలపటం, వాళ్ళు మోటివేట్ చేయటం, మళ్ళీ ఇచ్చే ఒక పిలవంగానే వచ్చే వ్యవస్థ నిర్మాణం చేయటం, ఇది కూడా ఒక అవసరం ఉంది. కాబట్టి సంఘ పద్ధతిలో దీన్ని జోడించాలి. వేరే బ్లడ్ బ్యాంక్ ఇది అవసరం, ఇది ఇట్లా చేసే వ్యవస్థ లేదు వాళ్ళకి. కాబట్టి దీన్ని జోడించుకుంటే మిగతా ఇదంతా బ్లడ్ బ్యాంక్ చేయవలసిన నిర్వహణ చేసేదంతా కూడా మనం చేయగలుగుతాం. ఇప్పటికీ సుమారుగా మన ప్రాంతంలో కూడా 1,75,000 యూనిట్లు ఈ రోజు ప్రెసెంట్ గా మనకి మొత్తం అన్ని బ్లడ్ బ్యాంకుల నుంచి వస్తుంది. కానీ అవసరానికి తగ్గట్టుగా కొంతమందికి దొరకని పరిస్థితి కూడా ఇంకా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా చేయాలి, దాని మెకానిజం ఏంటి అన్నది మన బ్లడ్ బ్యాంక్ నుంచే చేయగలిగితే అది ముఖ్యంగా చేయగలగాలి. కాబట్టి ఈ తోవల్లో కూడా మనం కొంత ఆలోచన చేద్దాము. రెండవది, రెగ్యులర్ గా కొంతమందికి బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది. తలసేమియా కానీ మిగతా వాటికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని డేటాబేస్ కూడా తీసుకుని దానికి ఏ బ్లడ్ ఎవరికి కావాలి, ఎంతవరకు కావాలి, దానికి తగ్గట్టుగా మన దగ్గర రిసోర్సెస్ ని కూడా తీసుకుని పెట్టుకుంటే రాబోయే రోజుల నీడీ పీపుల్ కి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ రకంగా మన యొక్క బ్లడ్ బ్యాంక్ ని మిగతా బ్లడ్ బ్యాంక్ కి కొంత డిఫరెంట్ గా ఆలోచన చేసి ఏది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైతే చేయగలగాలో అది చేయడానికి మన బ్లడ్ బ్యాంక్ ఉంటే మంచిది. మిగతా బ్లడ్ బ్యాంకులతో సమానంగా చేసే మిగతా కార్యక్రమాలు చేయవలసిందే. కాబట్టి కాలేజెస్, తర్వాత యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, మనకి బిఎంఎస్ కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరి యొక్క డాటాని వీళ్ళందరినీ ఉపయోగించుకుంటూ మనకు ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే విద్యార్థి పరిషత్ ఒక పెద్ద శక్తి మనకి. ఆల్ కాలేజెస్ లో విద్యార్థి పరిషత్ పెద్ద యూనిట్స్ ఉన్నాయి. తర్వాత కింద తపస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తే అనేక మంది టీచర్స్, యంగ్ టీచర్స్ చాలా మంది మన యొక్క ఫోల్డ్ లో ఉన్నారు. వీళ్ళందరినీ వివిధ క్షేత్రాల ద్వారా మనం ఎట్లా చేయగలుగుతాము, ఈ నెసెసిటీని ఎలా పూరించగలుగుతాము. కాబట్టి ఈ రకంగా ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా మన కార్యాచరణకు ముందరికి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నాము. కాబట్టి మీ అందరి యొక్క సహకారంతో దాన్ని ముందరికి తీసుకుని వెళ్ళగలుగుతాం. రెండవది, ఏదో ప్రారంభమైనది కేవలం ఫార్మల్ గా అయినప్పటికీ దీని మటుకు రేపటి రోజున ఒక వ్యవస్థీకృతంగా అన్ని క్యాంపులు కూడా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఈ ఎక్స్పీరియన్స్ తో ముందరికి వెళ్ళే ఒక ప్రయత్నం చేద్దామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తాను. జై హింద్, జై భారత్.